హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే బెండకాయ ఫ్రైతో మేము ముందుకైతే వచ్చేసాను. ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే నా వీడియోస్ తొందరగా అందరికీ రీచ్ అవుతాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బెండకాయలను 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ బెండకాయలను వీక్లీకి 2 టైమ్స్ అన్నా తీసుకోవాల్సిందే. మన హెల్త్కి చాలా మంచిది. ఈ బెండకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుంది ఈ బెండకాయ తినడం వల్ల. ఈ బెండకాయల్ని కట్ చేసేసుకుందాం. బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేయకూడదు, మరీ లావుగా కట్ చేయకూడదు. బెండకాయ ఫ్రైకి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం. తరువాత 5 వెల్లుల్లిని వేసుకుందాం. వెల్లుల్లిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను 1 కప్పు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయను ఎక్కువసేపు ఉడికించకూడదు, ఎందుకంటే ఈ బెండకాయలు ఆనియన్ లో వేసి మగ్గించుకుంటాం కదా, అవి మగ్గడానికి కొంచెం లేట్ అవుతాయి. అందుకని ఈ ఆనియన్ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల ఈ ఆనియన్ మాడిపోతాయి, అప్పుడు అంత టేస్ట్ రాదు ఈ బెండకాయ ఫ్రై. ఒకసారి కలుపుకుందాం బాగా. ఈ ఆనియన్ బెండకాయలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెండకాయలను మగ్గించుకునేటప్పుడే 1 స్పూన్ సాల్ట్ని అయితే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఈ బెండకాయకి సాల్ట్ బాగా పట్టిద్ది. దీనిపై మూత పెట్టి 10 మినిట్స్ వరకు మగ్గనిద్దాం. బెండకాయ ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఆ బెండకాయలో ఉన్న జిగురు మొత్తం రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ బెండకాయ జిగురు మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. బెండకాయ అయితే బాగా మగ్గిపోయింది. 1 స్పూన్ వరకు పసుపును అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మెయిన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మెయిన్ మసాలా అంటే ఏముండదు, దాంట్లో ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, అలానే 4 తెల్లగడ్డలను కూడా వేసుకొని బాగా దంచుకొని వేసుకునేది ఈ మసాలా. అలాగే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వితిన్ 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ బెండకాయ ఫ్రై రైస్లో తినచ్చు, అలానే చపాతీస్లోకి, రోటీస్లోకి ఇంకా చాలా బాగుంటుంది. ఈ బెండకాయని ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని చేసుకొని తినాల్సిందే. ఒక్కసారి చేసుకుంటే చాలు, ఇంకా చేసుకొని తినాలనిపిస్తుంది ఈ బెండకాయ ఫ్రై. ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు చాలా యూజ్ అవుతుంది. మీ సపోర్ట్ వల్ల నా ఎనర్జీని బూస్టప్ చేసుకొని ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను మీ వెనెలా రాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.